నమస్కారం అండి. మళ్ళీ ప్రార్థనతో మొదలు పెట్టుకుందాము. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. దత్తాత్రేయ దత్తాత్రేయ దత్తాత్రేయ. ఈరోజు కూడా నుండి భగవద్గీతలోంచి ఒక రెండు ముఖ్యమైన శ్లోకాల్ని మనం చర్చించుకుందామండి. కృష్ణ పరమాత్ముడు అర్జునుడితోని ఈ శ్లోకాల్లో ఒక మంచి ముఖ్యమైన సందేశాన్ని మనకందరికి ఇచ్చాడండి. సాంఖ్యయోగం అది 2వ అధ్యాయంలో శ్లోకం వచ్చేసి 22వ శ్లోకం అండి. ఆ శ్లోకాన్ని ఒక్కసారి మనం మననం చేసుకున్నాక చర్చిద్దామండి. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తదా శరీరాన్ని విహాయ జీర్ణా ధన్యాని సంయాతి నవాని దేహి. ఎంత మంచి శ్లోకం అండి. ఈ శ్లోకంలో దాని అర్థం ఏంటంటే, ఎలాగైతే మనుజుడు తన చిరిగిపోయిన పాత వస్త్రాలను వదిలి నూతన వస్త్రములు ధరించుచున్నాడో, అలాగే జీవాత్మయు నిరుపయోగములైన జీర్ణ శరీరాలను వదిలి ఇతరులకు నూతన శరీరాలని ధరిస్తున్నదండి. ఈ శ్లోకం యొక్క అర్థం అది. ఎప్పుడైతే అర్జునుడు యుద్ధం మొదలైనాక కృంగిపోయాడో, తన వాళ్లతో తను యుద్ధం చేయాలని చేయలేని పరిస్థితుల్లో భగవంతుడితో చెప్తాడు కృష్ణ పరమాత్మ, నేను చేయలేని యుద్ధాన్ని అని. అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తాడనమాట ఈ శ్లోకం ద్వారా, ప్రతి మనిషి కూడా శరీరాన్ని వదలాల్సిందే. నూతన శరీరాలు, చావు పుట్టుకలు మన చేతిలో లేవు అర్జున, నువ్వు చంపకపోయినా వాళ్ళు చనిపోతారు అని కృష్ణ పరమాత్మ తనకి బోధిస్తాడు. క్షత్రియుడిగా నీ ధర్మం నువ్వు నెరవేర్తించు. నువ్వు క్షత్రియుడిగా ఈ ధర్మయుద్ధం ఇది. ఇక్కడ చావు బతుకుల గురించి ఆలోచించకూడదు. దానికి నేనున్నాను, పరమాత్మను. కాబట్టి యుద్ధం చెయ్యి, నీ కర్తవ్యం నిర్వర్తించు అని భగవంతుడు అర్జునుడికి చెప్తాడు. అలాగేనండి ఇంకో శ్లోకం ఉంది, 27 శ్లోకం సాంఖ్యయోగంలోనేనండి 27 శ్లోకం ఇది. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ పరిహార్యేర్దే తత్వం శోచితు మర్హసి. ఎంత మంచి శ్లోకం అండి. ఏం చెప్పాడంటే, ఇక్కడ కూడా అర్జునుడు మళ్ళీ విచారంలో మునిగిపోయాడు. కృష్ణ పరమాత్మ అంటాడు, అర్జున, పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు. మరణించిన ప్రతి జీవు మళ్ళీ పుట్టక తప్పదు. ఎప్పటి వరకైతే బ్రహ్మజ్ఞానం మనిషి సంపాదించలేడో అప్పటిదాకా ఈ చావు పుట్టుకల చక్రంలో మనిషి నలిగిపోతూనే ఉంటాడు. స్వకర్మానుసారం మనుషులు పుట్టాల్సిందే, గతించాల్సిందే అని అర్జునుడికి బోధిస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఎంత మంచి శ్లోకాలండి. దాని అర్థం ఏంటంటే, మనము కూడా ఈ లౌకిక జీవనంలో పడిపోయి మనము ఎంత సంపాదించాలి, ఏమి చేయాలి, 7 తరాలకి సంపాదించుకుంటూ పెట్టుకుంటూ పోతుంటే ఎలాగండి? మనము ఎవ్వరూ శాశ్వతం కాదండి భూమి మీద. ఒకానొక రోజు అందరూ పోవాల్సిందే. భగవంతుడు చాలా స్పష్టంగా చెప్పాడండి, మన కర్మలను అనుసరించి మనం జన్మలు ఎత్తుతుంటామని. నా యొక్క విన్నపం అందరికీ ఏంటంటే, మనం అందరం కూడా లెట్ us డూ గుడ్ డీడ్స్. మంచి కర్మలను చేద్దాం, పుణ్యకర్మలను చేద్దాం, చెడు కర్మలను కాదు. పుణ్యకర్మలను చేసి మంచి జన్మలు వస్తాయండి, ఉత్తమ జన్మలు వస్తాయండి. అలాగే 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 జన్మలు ఎత్తుతూ మంచి ఆఖరికి పాపపుణ్యాలు ఒకటైనప్పుడు మోక్షం లభిస్తుంది. సరేనా అండి? మనం అందరం కూడా ఈ రోజు నుంచి ధర్మ మార్గంలో నడుద్దాము. అందరం కూడా భగవద్గీతలో ఒక్క శ్లోకమైనా నేర్చుకుందాము, దాని తాత్పర్యం, అర్థం తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.